వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తాపత్రికల్లోని హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూసినట్లయితే స్మార్ట్ దోపిడీపై ఆడిట్, జగన్ అస్మదియా కంపెనీ షిరిడి సాయికి అడ్డగోలు చెల్లింపులు, స్మార్ట్ మీటర్ల అనుబంధ పరికరాలు సరఫరా చేసినట్లు లెక్కలు, తనిఖీ లేకుండా 1828 కోట్లు చెల్లింపు, ఆ సంస్థ కోసం టెండర్ నిబంధనల్లోనూ మార్పులు. ఈ వ్యవహారంలో లెక్కలు తేల్చాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం అన్నట్లు కూడా ఇక్కడ మనం ఒక హెడ్లైన్ చూడొచ్చు. నెక్స్ట్ ఇక మరొక న్యూస్ చూసినట్లయితే పచ్చందాల కోనలో 10 రూపాయలకే వైద్యం. అలాగే మరొక న్యూస్ చూస్తే కబ్జాల కట్టడి, అభివృద్ధి ముద్ర, నేటి కలెక్టర్ల భేటీకి భారీ ఎజెండా, శాఖల వారీగా ప్రాధాన్యాలపై చర్చ, దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం అభివృద్ధికి పథకాల రూపకల్పన. సో మరో న్యూస్ చూసినట్లయితే బంగ్లాదేశ్లో మళ్లీ హింస, 100 మంది మృతి, చనిపోయిన వారిలో 14 మంది పోలీసులు, వందల మందికి గాయాలని కూడా ఇక్కడ మరొక న్యూస్ చూస్తున్నాం. హాకీ వీరులు అదరహో. మరొక న్యూస్ చూసినట్లయితే కోర్బా ఎక్స్ప్రెస్ లో మంటలు, విశాఖ స్టేషన్లో రైళ్లు ఆగి ఉండగా ఈ ఘటన, పూర్తిగా దగ్ధమైన బోగి, మరో 2ంటికి పాక్షిక నష్టం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అంచనా వేసినట్లు కూడా మనం ఈ న్యూస్ లో చూడొచ్చు. ఇక నెక్స్ట్ సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని చూద్దాం. మరో సర్కారీ హత్య, పోలీసుల సాక్షిగా టీడీపీ నేతల కిరాతకమని ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడొచ్చు. శ్రీశైలం నియోజకవర్గం సీతారామపురంలో అతి దారుణంగా వైఎస్ఆర్సీపీ నేత హతం. ఎస్ఐ కానిస్టేబుల్లా కళ్ళెదుటే సుబ్బారాయుడి ఇంట్లో నుంచి బయటకి లాగి చంపిన వైనమని కూడా ఇక్కడ సాక్షి పేపర్లో మనం ఈ న్యూస్ చూస్తున్నాం. ఇక మరొక న్యూస్ చూస్తే మీపైన పెట్రోల్ పోసి తగలబెడతాం, సీతారామపురంలో పోలీసులను బెదిరించిన పచ్చముఠ, మహిళలను కూడా చూడకుండా చేయి చేసుకున్న గూండాలు, సుబ్బారాయుడు ఇంటి వద్దకు చేరుకొని అరుపులు కేకలు దాడి, చనిపోయాడు అనుకుని వెళ్లిపోతుండగా అనుమానం వచ్చి పరిశీలన, వీడింకా బతికే ఉన్నాడంటూ బండరాయితో తలపై మోదీ హత్య అన్నట్లు కూడా మనం ఇక్కడ హెడ్లైన్స్ లో చూడొచ్చు. ఏపీలో ముఠాల పాలన, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడినట్లు కూడా మనం ఈ న్యూస్ లో చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూస్తే రాజకీయ కక్షతోనే ఈ దారుణం అని కూడా ఆ న్యూస్ గురించి అక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూడొచ్చు. తొలిసారి నిన్నటి ఎన్నికల్లో సీతారామపురంలో వైఎస్ఆర్సీపీ తరపున ఏజెంట్లు సుబ్బరాయుడు కుమారుడు ప్రసాద్ ఏజెంట్ గా కూర్చున్నాడని అక్కసాన్ని కూడా ఇక్కడ హెడ్లైన్స్ లో ఇచ్చినట్టు మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే వాలంటీర్ల వ్యవస్థ కూరి, చంద్రబాబు సర్కార్ మరో మోసం, వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కూడా న్యూస్ లో చూడొచ్చు. సెలవు రోజే కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ఇప్పటికే వేతన బకాయిలు ఇవ్వకుండా వేధింపులు అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 10 మందితోనే గెలిచాం, పారిస్ ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లి పథకం రేసులో నిలిచిందని కూడా ఇక్కడ నేషనల్ న్యూస్ మనం చూస్తున్నాము. నిండుకుండల సాగర్, నేడు ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి నీటి నిల్వ, ఉదయం 8 గంటలకు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల, శ్రీశైలం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద ఉధృతి, కృష్ణానది ఎగువన స్థిరంగా వరద అని కూడా ఈ న్యూస్ లో చూడొచ్చు. నెక్స్ట్ ఇక మరొక న్యూస్ చూసినట్లయితే రక్షణ ఎగుమతుల్లో నెంబర్ 1 కానున్న భారత రక్షణ రంగ సాంకేతిక సలహాదారు డాక్టర్ సతీష్ రెడ్డికి మండలి వెంకట కృష్ణరావు తెలుగు వైభవ్ పురస్కారం ప్రధానమని కూడా ఈ న్యూస్ లో చూడొచ్చు. నెక్స్ట్ మరొక పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దాం. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి న్యూస్ ని మనం చూసుకున్నట్లయితే సంక్షేమం అభివృద్ధి, రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు సమగ్ర వ్యూహం, నేడు కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నట్లు కూడా మనం ఈ న్యూస్ లో అయితే చూడొచ్చు. ఇక మరో న్యూస్ చూస్తే గోబెల్సే సిగ్గుపడేలా అని ఒక హెడ్లైన్ చూస్తున్నాం. అబద్ధాలే పునాదిగా జగన్ రాజకీయం, చిత్తుగా ఓడిన మారిని వైనమని కూడా ఇక్కడ జగన్ పై ఒక న్యూస్ అయితే మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే యూట్యూబర్లపై ఆంక్షల పిడుగు, ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు పేరిట నిబంధనలు, కాపీ ఇచ్చిన ప్రతి వ్యక్తికి బిల్లుపై వాటర్ మార్క్, కేంద్రం గోప్యత, కొద్ది మందితోనే చర్చలు అని కూడా ఇక్కడ మరొక న్యూస్ అయితే మనం చూస్తున్నాం. మరొక న్యూస్ చూస్తే మూడో ప్రపంచ యుద్ధం,
ముప్పు అంచనా అని కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ పై కయ్యానికి కాలు దూవుతున్న ఇరాన్ కు రష్యా, ఇజ్రాయెల్ కు అమెరికా, యూకే అండాన్ని కూడా ఇక ఏ దేశాలు అండగా ఉన్నాయో కూడా మనం ఈ న్యూస్ లో తెలుసుకోవచ్చు. అబ్రహాం కూటమి ఏర్పాటుకు నెతన్యాహు ప్రతిపాదన. నెక్స్ట్, జోగిపై హైకోర్టులో కేసు, రమేష్ కుటుంబ సభ్యుల అగ్రిగోల్డ్ భూదందా, సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూమి కబ్జా, ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్న వైనమని కూడా ఈ న్యూస్ లో మనం చూడొచ్చు. ఇక బంగ్లాలో మళ్ళీ రక్తపాతం, అల్లర్లలో 93 మంది మృతి చెందినట్లు కూడా మనం ఇప్పటికే ఈనాడు పేపర్లో కూడా చూసాం. నెక్స్ట్, దిశ పేపర్ చూసినట్లయితే దిశలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ని చూద్దాం. రాష్ట్ర ఖజానాకు లిక్కర్ కిక్కు, ఏటేటా పెరుగుతున్న మద్యం రెవెన్యూ గ్రోత్ రేట్, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సగటున 15% హైక్ అయినట్లు కూడా మనం ఇక్కడ ఒక పెద్ద హెడ్లైన్ చూస్తున్నాం. 5 ఏళ్లలో అబ్కారీ ఆమ్దానీ డబుల్, ఇది కేవలం ఎక్సైజ్ పన్నుతోనే, వ్యాట్ ద్వారా అదనంగా మరింత ఇన్కమ్ అని కూడా ఇక్కడ ఈ లిక్కర్ కి సంబంధించిన హెడ్లైన్స్ మనం చూడొచ్చు. రాష్ట్ర ఆదాయంలో దాదాపు 20% దీని నుంచే. కరోనా సమయంలోనూ నాన్ స్టాప్. కాగ్ నివేదికలో కీలక విషయాలు వెల్లడి, అధికారుల అలసత్వం పైన సీరియస్ అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే అమెరికాలో రేవంత్ బిజీ, న్యూయార్క్ లో సీఎం రేవంత్ టీం అని కూడా ఇక్కడ ఒక ఫోటోని మనం చూడొచ్చు. ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఘన స్వాగతం పలికిన అభిమానులు, ఎన్ఆర్ఐలతో మీటింగ్, పలువురు పారిశ్రామికవేత్తలతోనూ భేటీ, భారీ పెట్టుబడులను ఆకర్షించే ప్లాన్ అన్నట్లు కూడా మనం ఇక్కడ హెడ్లైన్స్ లో చూడొచ్చు. సంక్షేమ పథకాల కోసం కొత్త గుర్తింపు కార్డులు, దీనిపై తొందరలోనే నిర్ణయం, త్వరలోనే కొత్త పింఛన్లు, వచ్చే మార్చి కల్లా యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం పూర్తవ్వాలి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీటిపై మాట్లాడినట్టు కూడా మనం ఈ న్యూస్ లో చూడొచ్చు. ఉత్తమ చిత్రంగా బల్గం, బెస్ట్ డైరెక్టర్ గా వేణు ఎల్దండి, ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేష్, 69వ శోభా ఫిల్మ్ఫేర్ అవార్డుల ప్రకటన అని కూడా మనం ఫిలిం కి సంబంధించిన న్యూస్ అయితే చూడొచ్చు. నెక్స్ట్, ఫోర్త్ సిటీ వెనుక రియల్ ఎస్టేట్ దందా, వేల కోట్ల రూపాయల ఆస్తులను పోగేసుకునేందుకే ధరణితో 2 లక్షల కోట్ల స్కామ్ అని కూడా మరొక హెడ్లైన్ చూస్తున్నాం. కేసీఆర్ కుటుంబ సభ్యుల దోపిడీ, ఎంఐఎం కు కొమ్ము కాస్తే కాంగ్రెస్ కు సైతం బీఆర్ఎస్ కు పట్టిన గతే అని కూడా ఇక్కడ బండి సంజయ్ వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. జిహెచ్ఎంసీలో ఓఆర్ఆర్లోని ప్రాంతాల విలీనానికి బీజేపీ వ్యతిరేకం అన్నట్లు కూడా మనం ఇక్కడ హెడ్లైన్ లో చూడొచ్చు. నెక్స్ట్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు కూడా ఇక్కడ మనం ఈ న్యూస్ లో చూడొచ్చు. సో ఇవాంటి ఈ రోజు ఉన్నటువంటి పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.